20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Vishakhapatnam. లవ్ మ్యారేజ్ మీది? లేదు లేదు అరేంజ్డ్. అరేంజ్డా? సో సినిమా వ్యక్తి అని తెలిసినా పెళ్లి చేసుకున్నారా లేకపోతే? అదే అది మా మామగారు సినిమా వాళ్ళకి పిల్లలు ఇవ్వరు కదా అప్పుడు అసలు. అప్పుడు ఎవరు కానీ నా గురించి మంచి రికార్డు ఉండేది. నీకు తెలియదు కానీ నాకు ఇండస్ట్రీలోనే 12 సంబంధాలు వచ్చినాయి. పెద్ద పెద్ద హీరోయిన్సా? హీరోయిన్స్ కాదు, ఎవరో ఒక డైరెక్టర్ మరదలని, లేకపోతే ఒక కెమెరామెన్ వాళ్ళ సిస్టర్ అని. అంటే కుర్రాడు బాగానే ఉన్నాడు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, చేద్దాం అనే టైప్లో ఉంటారు కదా. బట్ నేను మా అమ్మ నాన్న వాళ్ళు చూసిన మ్యాచ్నే చేసుకుందాం, మన ఏరియా అమ్మాయిని చేసుకుందాం అని అక్కడ అమ్మాయిని చేసుకుందాం. 12 సంబంధాలకు వెళ్ళారా చూడటానికి? ఓన్లీ ప్రపోజల్స్ వచ్చినాయా? అడుగుతూ ఉండేవారు ఇండస్ట్రీ వాళ్ళు. అంటే లేదు మా వాళ్ళు ఏదో చూస్తున్నారని చెప్పి స్మూత్గా. నాకు అప్పుడు ఇండస్ట్రీలో చేసుకుందాం అనే ఉద్దేశం ఉండేది కదా. ఓకే ఓకే. బట్ మీ వైఫ్ యాక్సెప్ట్ చేశారండి ఇండస్ట్రీ అనగానే? చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా పాపం వాళ్ళకి. యాక్సెప్ట్ అంటే వాళ్ళ ఇంటి ఆపోజిట్లో ఉండే అతను మా ఊరు అల్లుడు. అతను నా గురించి చాలా బాగా చెప్పాడు. మంచి కుర్రాడు, ఏ అలవాట్లు లేవు, బీకామ్ చదివాడు, మీకు సినిమా ఫీల్డ్లో గొడవ లేకుండా కూడా ఊర్లో 15 ఎకరాల పొలం ఉంది, మంచి ఇల్లు ఉంది, మంచి ఫ్యామిలీ అని ఏదో ఆయన కన్విన్స్ చేయటం అలా అలా. తర్వాత ఫీల్డ్కి వచ్చి మనం కూడా రీజనబుల్గా సెట్ అవటం అంత. మన వల్ల మా మామగారు చాలా ఒక సన్లా చూస్తాడు నన్ను. బ్రాహ్మిన్సే సార్ మీరు? కాదు కాదు, చౌదరీస్. ఓకే. మేము కమ్మ. చాలా మంది బ్రాహ్మిన్స్ అనుకునేవాళ్ళు కదా మిమ్మల్ని? నన్ను అనుకునేవారు. అంటే నేను ఎక్కువ బ్రాహ్మిన్స్ తో టచ్ లో ఉండేవాడిని. అంటే ఆదుత్స్ హరి గారు, సత్యానంద్ గారు, వేటూరు గారు, ఇలాగా అప్పలాచారి గారు. ఆ టైంలో నా పేరు కూడా కాశీ విశ్వనాథ్, కాశీ అనేవారు. కొంచెం కలరు, మాట్లాడే విధానం, మాది ఈస్ట్ గోదావరి అయినా సరే ఆ స్లాంగ్ ఉండదు నాకు. ఓకే. అందువల్ల చాలా మంది అలా అనుకునేవారు. ఒక ఇన్సిడెంట్ చెప్తే చాలా ఫన్నీగా ఉంటుంది. చెప్పండి. ఒక అతను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సినాడు. రోజు సిట్టింగ్ అయిపోయాక భోజనం చేశాక నా భుజం మీద అలా చేసుకుని నడుచుకుంటా, కాశీ ఈ కమ్మాళ్ళు మన బ్రాహ్మిన్స్ని తొక్కేస్తున్నారు, నువ్వు డైరెక్టర్ అయ్యాక నాకు ఛాన్స్ ఇవ్వాలి అని డైరెక్ట్గా నాతోటే అన్నాడు. నేను చెప్పలేదు, అలాగే అలాగే తప్పకుండా అన్నాను. మన్నాడు ఎవరో చెప్తే ఇంకా బిక్క చచ్చిపోయి, అందరూ నీలా ఉండరు, కమ్మాళ్ళలో నువ్వు స్పెషల్గా ఉంటావు అది అని మొదట. ఇందుకే ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు కదా? అవలేదా? అతను అలాగే ఉన్నాడు. ఓకే. స్ట్రగుల్. రాజ్కోటి దగ్గర పనిచేసేవాడు అతను. సో నిజంగా నీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉండేదండి? కమ్మ వాళ్ళు తొక్కేస్తారు నిజంగా? నిజంగా చెప్పండి. మరి ఎందుకన్నాడు ఆయన ఇండస్ట్రీ? ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ అనేది క్యాస్ట్ ఫీలింగ్ కంటే క్యాష్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఎవరి దగ్గర ఎక్కువ వెయిట్ ఉంటే ఎక్కువ ఉంటాం కాదు, ఇతను పెట్టుకుంటే నాకు క్యాష్ వస్తుంది అంటే పెట్టుకుంటారు అంతే. అవునండి, నిజమండి. ఇది వేరే ఏముండదు. అప్పుడు కూడా టాప్ హీరోలు వాళ్ళ ప్రొడ్యూసర్లు అందరిని చూస్తే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఉంటారా, వేరే వాళ్ళు ఉంటారు. అది జస్ట్ బయట అనుకోవటానికి. ఓకే. అది క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఎవరికన్నా కొంచెం ఉంది అని అంటే అది ఎప్పుడు చూపిస్తారంటే, ఒకే అర్హత ఉన్న పోస్ట్కి 3 ఉన్నారు, వాళ్ళు ఎవరినో పెట్టే బదులు మనం ఎవరిని పెడదామని చూస్తారు తప్ప అర్హత లేకుండా అనేది క్యాస్ట్ ఫీలింగే లేదు. ఓకే. అలా ఉండటం కూడా అది చాలా ఫూలిష్నెస్ అని నా ఫీలింగ్. ఓకే ఓకే. సో ఇప్పుడు పిల్లలు కూడా అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ, అసలు ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ తెలియదు. వాళ్ళిద్దరు చదువుకున్నారు బాగా. ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు? పెద్ద అమ్మాయి అల్లుడు కాలిఫోర్నియాలో ఉంటారు, వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్లు ఇద్దరు. ఓకే. రెండో అమ్మాయి అల్లుడు ఇక్కడ మైహోం మంగళలోనే ఉంటారు. అమ్మాయి ఏమో డెలైట్, ఆ అబ్బాయి ఏమో ఫైనాన్స్ కంపెనీలో ఎక్కడో చేస్తాడు, ఏదో చేస్తాడు. నేను పెద్ద తెలియదు మీకు కూడా కనుక్కో. అంటే శుభ్రంగా ఉంటారు, బాగుంటారు, మన బాగా చూసుకుంటారు, రెస్పెక్టివ్గా. ఇంకా ఎక్కువ పర్సనల్గా వెళ్ళటం ఎందుకు, ఫ్రెండ్లీగానే ఉంటారా? ఒకళ్ళు అమెరికాలో ఉంటారు కాబట్టి ఇక్కడ ఉంది ఆయన బాగా ఫ్రెండ్లీ. ఇద్దరు చాలా బాగా చూసుకుంటారు నన్ను. ఇద్దరు అల్లుళ్ళు మా అమ్మాయిల కంటే బాగా చూసుకుంటారు. ఓ, పెద్దల్లుడి పేరేంటి? అరుణ్ సాయి. అరుణ్ సాయి. చిన్న ప్రమోద్ సాయి. ప్రమోద్ సాయి. ఇద్దరు అన్నదమ్ముళ్ళ ఏంటి? కాదు కాదు, వేరే వేరే. ఓకే. వాళ్ళది ఉండరాజవరం,
అతను అదే మన బూరుపల్లి శివరామకృష్ణ గారు వాళ్ళ రిలేటివ్. ఓకే, పెద్ద అతను. పెద్ద అబ్బాయి. ఆ, రెండో అబ్బాయి ఏమో లింగాయపాలెం అని అమరావతి. అమరావతి మన క్యాపిటల్. ఉమ్. మంచి ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ మనకి. ఉమ్. రాజధానిలో పోయినాయా? లేదు లేదు. ఆ, ఉన్నాయి రీజనబుల్గా వాళ్ళకి. ఓకే. సో ఫ్రెండ్లీగా ఉంటాడు అల్లుడు కూడా అయితే. ఆ? అందరు బాగుంటారు నాతోటి. నా అల్లుళ్ళే కాదు ఈయంకుళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. సో అల్లుళ్ళకి ఏం మా ఇంట్రెస్ట్? మామగారు కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు. అంటే ఏదైనా సరే మన బట్టి ఉంటుంది రోషన్. అంతే అంతే. మనం వాళ్ళతోటి ఆ చనువు ఇచ్చి ఆ ప్రేమ అది పొందితే ఎవరైనా బాగానే ఉంటారు. కానీ ఇంతకుముందు సంవత్సరానికి డజన్ సినిమాలు చేసేవాళ్ళు మీరు. ఏంటి అసలుకి? అంటే పాన్ ఇండియా పాన్ వరల్డ్ వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళ అవసరం లేదనిపించిందా డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి, లేకపోతే సినిమాలు తగ్గిపోయింది ఓవరాల్గా? అంటే అప్పుడు 10 సినిమాలు చేస్తే ఎంత డబ్బు వస్తుందో ఇప్పుడు ఒక సినిమా చేసినా అంతే డబ్బు వస్తుంది. ఇస్తున్నారా? ఎందుకు వస్తుంది కదా వాళ్ళకి. క్యారెక్టర్లు చేసే వాళ్ళకి కూడా, అందరికీ కూడా. ఆ. ఇప్పుడు మీ హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత సార్ పర్ డేకి? ఎవరిది? మీది 1,00,000 ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు మామూలుగా 1,00,000 ఓపెన్గా నాది ఎలా ఉంటుందంటే రోషన్, నేను యాక్టర్ అయింది యాక్సిడెంటల్గా అయ్యాను. డైరెక్టర్ అవుదామని వచ్చి నాకు డైరెక్టర్స్ కష్టసుఖాలు తెలుసు. అందువల్ల నేను మేనేజర్ని కూడా పెట్టుకోకుండా 3 కేటగిరీలుగా చేసి క్యారెక్టర్ కోసం సినిమా చేద్దాం అనిపించే సినిమాలు కొన్ని చేశాను. ఓకే. కేవలం డబ్బులు బాగా ఇస్తున్నారని సినిమాలు చేద్దాం, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, సెంటిమెంట్ ఏం లేదు, కొత్త వాళ్ళు నేను అనుకున్న డబ్బు నా ఫెసిలిటీస్ నాకు ఇలా ఇస్తే చేద్దాం అన్న చేసాం. కొన్ని మనుషుల కోసం చేసాం. ఇప్పుడు రోషన్ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్, అతను సినిమా తీస్తున్నాడు, వచ్చి అడిగితే రెమ్యునరేషన్ ఎంత అదేంటి ఇదేంటి అని లేకుండా చేసాను. వాళ్ళు నా గౌరవం తగ్గకుండా వాళ్ళు ఇచ్చుంటారు. సో అందువల్ల నేను ఫ్లెక్సిబుల్గా సినిమాలు చేసినప్పుడు ఈ 250 సినిమాలు అలాగే చేశాను. అందువల్ల ఎక్కడ మనకి చిన్న ఆయన యాక్టర్ అయ్యాక అసలు నాకు హెల్ప్ చేయలేదు, నేను క్యారెక్టర్ కోసం వెళ్తే ఇలా చేశాడు అనేది ఇంత కూడా నెగిటివ్ ఉండదు. ఓకే. ఎంతోమంది డైరెక్టర్లు మేము వెళ్ళినప్పుడు హెల్ప్ చేశాడు, కొన్ని అయితే డబ్బులు తీసుకోకుండా కూడా చేశాను. ఓకే. అదే ఖాళీగా ఉంటే ఏమొస్తుంది? కాలక్షేపం. ఖాళీగా ఉంటాం కాదు, మనిషికి చేయాలని చేసాం అంతే. అదే రెండు ఉంటాయి కదా. ఖాళీగా బోల్డ్ పని ఉంటుంది. బిజినెస్లు కాదమ్మా, లైఫ్లో చాలా మంది ఖాళీ అంటారు. ఖాళీ అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంతే కదా సార్. కాదు, ఏ ఏజ్ వచ్చినా సరే కమర్షియల్ యాంగిల్లో నువ్వు ఆలోచించి ఖాళీ బిజీ అనుకుంటున్నావు కదా. ఒక మనిషికి ఎంజాయ్ చేయాలంటే ఎన్ని మూమెంట్స్ ఉంటాయి. ఒక ట్రిప్కి వెళ్ళలేమా? అదేలే. ఒక రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళలేమా? మన సొంత ఊరు వెళ్ళలేమా? లేకపోతే ఇప్పుడు మొన్న నేను మెడ్రాస్ వెళ్ళాను. ఎలా ఉంది ఇప్పుడు? అదే చెప్తున్నాను, అన్ని అభివృద్ధి అవసరాలు అమ్మకాలు పేరుతోటి మొత్తం మారిపోయినాయి. నేను వెళ్ళి నా ఫస్ట్ టైం నేను రూమ్లో ఉన్న చోటకి వెళ్ళి నేను ఆంధ్ర క్లబ్లో దిగాను టీ నగర్లో. ఎర్లీ మార్నింగ్ లేచాను, మా వైఫ్ వాళ్ళు తను పడుకుని ఏదో యోగా చేసుకుంటుంది. నేను బయటకు వచ్చి కృష్ణ గారు పద్మాలయ స్టూడియో ఎలా ఉండేది, మురళీమోహన్ గారు ఫస్ట్ ఎలా ఉండేది, పక్కనే దేవి శ్రీదేవి థియేటర్ ఎలా ఉండేది, చిరంజీవి గారు వాళ్ళు అద్దెకున్న రూమ్ ఎలా ఉండేది, అవన్నీ నాకు అప్పుడు తెలుసు. ప్రతి చోటకి వెళ్ళి సరదాగా ఒక సెల్ఫీ తీసుకుని నేను ఫస్ట్ టైం ఉన్న రూము, నేను సెకండ్ టైం ఉన్న రూము, నేను పనిచేసిన రాజ్యలక్ష్మి మిద్దె రామారావు ఆఫీసు, శ్రీదేవి అప్పుడు పైన ఉండేది, ఆ వీధిలోనే కృష్ణ గారు విజయనగరం శ్రీదేవి గారు అద్దెకి పైన కాదు, అంతకు ముందు శ్రీదేవి ఉండేది. దాని తర్వాత మిద్దె రామారావు గారు ఆ ఇల్లు రెంట్కి తీసుకుని సినిమాలు చేస్తా ఉంటే రామారావు ఆఫీస్లో నేను కో డైరెక్టర్గా ఉండేవాడిని. ఓకే. సో పెరియార్ రోడ్డు, నేను తిన్న గంగా హోటల్, ఇలాగా మంచి నాస్టాలజియా మూమెంట్స్ ఉంటాయి కదా. సత్యానంద్ గారు అపార్ట్మెంట్, ఆయన దగ్గర నేను చాలా సినిమాలు స్క్రిప్ట్ రాసి ఉన్నప్పుడు ఓకే అవన్నీ సెల్ఫీలు తీసుకుని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వచ్చాను నేను. ఓ సూపర్. అంటే ఎన్నో ఉంటాయంటున్నాను నేను. ఖాళీ అనేది ఇంట్లో అలా కూర్చుని అలా ఉండాల్సిన అవసరం. నేను చెన్నై షూట్లకు వెళ్తే ఎర్లీ మార్నింగ్ 6కి వాకింగ్ లేస్తాను కదా సార్. శ్రీదేవి గారి ఇల్లు,
విజయశాంతి గారి ఇల్లు, వాణిశ్రీ గారి ఇల్లు, ఆ, దేవిక గారి ఇల్లు, రాజశ్రీ గారి ఇల్లు. రాజశ్రీ గారిది ఒక స్ట్రీటే ఉండేది. అవును. ఆ, ఆ షావుకార్ వీధిలోనే జానకి గారి ఇల్లు, రాజశ్రీ గారి వీధిలోనే కృష్ణ గారు, విజయనిర్మ గారు, చిరంజీవి గారు చిరంజీవి గారి ఇల్లు. అవును, అవును. పాతిల్లు ఉండేది. కొంచెం యువతల వీధిలో విజయశాంతి గారి ఇల్లు, విజయశాంతి గారు అవతల. అవతల. అట్లా జమున్ గారిది, ఎస్వి రంగారావు గారిది. అవును, ఆ, హబీబుల్లా రోడ్లో ఉండేది. అవును, నేను మొన్న సావిత్రి గారిది. నేను మొన్న వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ టైం ఇల్లు అలా గోడలు టచ్ చేసావండి. ఏం చేయను, ఊరికే ఫీల్. అదే అది మనకు ఫీల్ అంతే. అదే చెప్తాను నేను. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. గంగా హోటల్ అని హోటల్ ఉంది. ఆ రోజుల్లో డబ్బులు తక్కువగా ఉండే కదా, ప్లేట్ ఇడ్లీ సాంబార్ అని తినేసేవాళ్ళం. అప్పుడు ఒక అతను అదేదో గాణమర్రు అంటారు కదా, ఒక అతను ఉండేవాడు. మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సేమ్ అక్కడికి వెళ్ళి ప్లేట్ ఇడ్లీ సాంబార్ అడిగాను. ఆడు నన్ను గుర్తుపట్టలేదు. అప్పుడైతే గుర్తుపట్టేవాడు. తిన్నాక 200 ఇచ్చాను. ఇస్తే 45 ఎంతో అయింది. 150 రూపాయలు టిప్ ఇచ్చేసాను. ఆడు షాక్ అయిపోయాడు. సార్ మరింది పోరింగ్లా, పణం అంటే లేదు, ఇచ్చుకో అన్నారు. అతను అప్పుడు అమ్మే అతను ఇప్పుడు ఉన్నాడా? ఉన్నాడు. ఆడికి అప్పుడు దగ్గరికి వచ్చి చెప్తే ఆడు ఫీల్ అయ్యాడు. ఇలా పట్టేసుకున్నాడు నేను. అప్పుడు 10 పైసలు 20 పైసలు ఇస్తూ ఉండేవాళ్ళం ఆ టైంలో. 50 రూపాయల బిల్లుకి 150 రూపాయలు టిప్ అంటే ఆడికి షాక్ అవుతాడు కదా. సో అలాంటివన్నీ ఇష్టం నాకు. సో ఎంజాయ్ చేసి వచ్చారు మళ్ళీ చెన్నై వెళ్ళి? చేసాం 2 రోజులు. అంటే అరుణాచలం ట్రిప్కి వెళ్ళాము మా వైఫ్ నేనుని. ఎలా ఒక రోజు మద్రాసులో ఉండి మొత్తం అన్ని చూడాలని చెప్పి. సూపర్ గ్రేట్. అలా కొంతమంది వెళ్ళే హీరోస్ కూడా ఉన్నారు ఇప్పటికి కూడా. ఎందుకుంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. చాలా పెద్దోళ్ళలో ఈ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. ఉంటాయి సార్, డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు ఖాళీ అనేది లేకుండా ఎవరు ఉండరు కదా. వంట చేయటంలో ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు బోల్డ్ మంది హీరోలు ఉన్నారు. అవును, నాకు కూడా సరదా. మా ఇంట్లో రానివారు కానీ, ఎందుకంటే బ్యాచులర్గా ఉన్నప్పుడు మేము చేసుకుందే కదా మీరు. ఇప్పుడు పెద్ద మూవీస్ ఏమైనా చేస్తున్నారా? ఏదో ఒకటి ఆఫర్లో ఉంది, చెన్నై జరుగుతున్నాయి. డైరెక్షన్కి ఒకటి ప్లానింగ్లో. సో మళ్ళీ డైరెక్టర్ చేద్దామని. సూపర్ గ్రేట్ సార్. మంచి జీవితాన్ని అయితే చూశారు. అంటే ఎక్కడ రిగ్రెట్ ఫీలింగ్ లేదు, నాకు లైఫ్లో ఇది మిస్ అయింది ఇండస్ట్రీలో అని? అసలు చాలా హ్యాపీగా, నాకు అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాడని ఫీల్ అవుతుంటాను. గ్రేట్. చదివిన బీకామ్ చదివిన చదువుకి మనతో పాటు ఉన్న వాళ్ళకి ఊళ్ళల్లో మనం వాళ్ళని చూస్తూ ఉంటే చూడని ప్రదేశం లేదు, తర్వాత మన తిన్న ఫుడ్ లేదు, లగ్జరీ లెవెల్లో ఉన్నాము, ఊర్లోనే బాగానే ఉన్నాము, హెల్ప్లో చేస్తున్నాము, ఇంతకంటే ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. సూపర్ లైఫ్ సార్. అంటే వాట్ ఈజ్ లైఫ్ అంటే ఒక మాటలో చెప్పేశారు. నిజంగా గ్రేట్ ఇది. సో ఇలానే ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకప్పుడు మీలాంటి యాక్టర్స్ అందరినీ ఒక హీరో పక్కన ఒక తండ్రి, ఒక బాబాయ్ వేషాలలో చూసేవాళ్ళం ఎక్కువ. ఇప్పుడు ఆ హీరో బాబాయిలు కూడా నార్త్ నుంచో లేకపోతే ఎక్కడో బెంగళూరు నుంచో వస్తున్నారు. కాబట్టి మన వాళ్ళకి కూడా కొంచెం అవకాశం ఇచ్చి అప్పుడప్పుడు మేము మర్చిపోయిన ఇలాంటి గొప్ప నటుల్ని మాకు చూపించాలని మనస్ఫూర్తిగా డైరెక్టర్స్ని కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ కాశీ గారు. చాలా హ్యాపీగా ఉంది ఇన్ని ఇయర్స్ తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలవటం. అప్పటి నుంచి ఇప్పుడే మళ్ళీ కలవటం నాకు కూడా. ఎందుకంటే నేను చూసిన రోషన్ ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు, చాలా బాగా అచీవ్ చేశాడు. అదే బిహేవియర్, అదే మాట్లాడే విధానం, ఇంటర్వ్యూ అదంతా కూడా నాకు బాగా అనిపించింది. అందుకే నేను మనసిప్పి కొంచెం ఎక్కువే చెప్పినట్టు ఉన్నాను నేను. అవును సార్, నేను ఒకటి నేర్చుకున్నాను సార్ ఇండస్ట్రీలో. నేను ఫస్ట్ వచ్చిన కొత్తలో చిరంజీవి గారి దగ్గర నేర్చుకున్నాను. నన్ను ఇంటికి పిలిచారు ఆయన. ఎంత పెద్ద స్థాయికి ఎదుగు కానీ మనం ఉండే క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కానీ నువ్వు మెయింటైన్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతావు. కాదు నాకు ఒక సక్సెస్ వచ్చింది అని ఎక్కించుకుంటావా, అది కూడా నీ ఇష్టం. రెండు నీ ఇష్టమే, ఏది నేను కాదని చెప్పను. బట్ ఫస్ట్ చెప్పిన దాన్ని నేను ఫాలో అవుతున్నాను సార్. ఈ రోజుటికి మనకు సక్సెస్ వచ్చినా మనమే ఎంజాయ్ చేయాలి, ఫెయిల్యూర్ వచ్చినా మనమే ఎంజాయ్ చేయాలి, డబ్బు ఉన్నా మనమే ఎంజాయ్ చేయాలి, డబ్బు లేకపోయినా మనమే అడ్జస్ట్ అవ్వాలి. లైఫ్లో ఏదున్నా కష్టమైనా సుఖమైనా అన్నీ మనమే అనుభవించాలి. కాబట్టి ఎప్పుడు ఒకేలాగుంటేనే బాగుంటుంది. 10 మంది మనం మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు, ఇబ్బందులు వచ్చింది అంటే ఆదుకునే వాళ్ళు వస్తారు అన్న ఫిలాసఫీతో ఆయన చెప్పిన సిద్ధాంతంతోనే బతుకుతున్నాను.
మీ అందరిని చూసి కూడా మేము నేర్చుకుంటుంది కూడా అదే కాబట్టి నేను కూడా అదే చెప్తున్నాను, అలానే ఉండండి, అలానే ఉంటేనే జీవితానికి ఒక అర్థం, పరమార్థం. థ్యాంక్ యూ సో మచ్ కాశీ గారు. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.